జగన్ మామ కామెడీ కోసం 10,000 లైకులు అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి మామ ప్లీజ్. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. తేలుస్తాం మీ సంగతి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ అను. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగుతుంటానికా? అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. బాగా వేసేసాడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు ఇంకా చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 1 minute. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు, 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలనా నేను చూసిన ఆ మనిషికి అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటి ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. కరెక్టే కదమ్మా. ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసుని ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసుని వైస్ చైర్మన్ ఎన్నుకునే ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా?
దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది. ఏంటి చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు. ఓ నీ అబ్బా ఆపరదే. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దండం భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషుల్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, న్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న భాషకి చెప్పు. పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇట్లా పెట్టే సూర్యుని నేను ఆపేయగలనా? నాకు అర్థం కాగడుతున్నావు. సులభ కాంప్లెక్స్లో చీపురు కట్లయితే చేత్తో అక్కడ క్లీన్ చేసి అదోలాగా ఉంటావు నువ్వు. ఆపేయగలనా? ఇవన్నీ పొగోడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బతుకు పకోడీ గాల్లో నువ్వు ఏదో పెద్ద మొదలని, నువ్వు రాజకీయ నీ ఫీలింగ్ రాదా? ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇంకేం పీకుతావురా? చల్ బేసాలే చల్. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి. నీ బతుకు మళ్ళీ మాట్లాడవా? శాఖనే హ్యాండిల్ చేసావు, సిగ్గులేదురా నీకా? శాఖలో కీలకమని నిన్న ఒకటి తీసుకుని చాలదు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. మేము చావుకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. గుట్కా నాని గారు, మీరు వెళ్తారో కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రోజు బెంగళూరు దాకా వెళ్ళి ఉత్తపోసుకొస్తా అని చెప్పి పార్టీని అయితే గంగార్పణం చేయడం ఖాయం. తర్వాత మీరందరూ కలిసి కాల్చుకుంటూ ఉంటావు చపాతి. సూపర్ సూపర్. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? ఏమిటండి మీరు మాట్లాడేది? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నోరే డ్రైనేజారా? చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు.